హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్‌లో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నంబర్స్ ఇన్ స్పెషల్ కేస్ చూద్దాం. అంటే ఇక్కడ 2 డిజిట్ నంబర్స్‌ని మల్టిప్లై చేసేటప్పుడు చిన్న స్పెషల్ కేస్ ట్రిక్ ఉంది ట్రిక్కు. అంటే వన్స్ ప్లేస్‌లో డిజిట్స్ గాని, టెన్స్ ప్లేస్‌లో డిజిట్స్ గాని సమ్ చేసేటప్పుడు 10 అవ్వాలి. అలాగే రిమైనింగ్ డిజిట్స్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి. సో, అది ఇక్కడ కేస్ అనమాట. ఇక్కడ చూద్దాం. ఫస్టు హ్మ్, మోడల్ ఏంటంటే టెన్స్ ప్లేస్ డిజిట్స్ సమ్ము 10 అయ్యి అండ్ వన్స్ ప్లేస్ డిజిట్స్ గాని ఈక్వల్ అయితే ఇప్పుడేం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఈక్వల్ డిజిట్స్. మనం ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఈక్వల్ డిజిట్స్ అంటే టెన్స్ ప్లేస్ ఉన్న డిజిట్స్‌ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ నాన్ ఈక్వల్ డిజిట్స్ ఏంటి? టెన్స్ ప్లేస్‌లో ఉన్నాయి. 3, 7. సో, సమ్ చేస్తే 10. సో, ఈ రెండిటిని ప్రొడక్ట్ చేస్తాం. ప్లస్ ఈక్వల్ డిజిట్స్. సో, ఈక్వల్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఆ డిజిట్‌ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి నంబర్ కింద రాస్తాం. ఆ పక్కనే నంబర్స్ ఏం చేస్తాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వల్ డిజిట్స్ రైట్ యాస్ 2 డిజిట్స్. అంటే ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయంటే 7, 7 ఇక్కడ ఈక్వల్ కాబట్టి 7 ఇంటూ 7 49. ఆ 49ని ఇక్కడ పక్కనే రాసేస్తాం అన్నమాట. అది ఇక్కడ ప్రాసెస్. సో, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్స్‌కి వెళ్తే చూడండి ఇక్కడ టెన్స్ ప్లేస్ డిజిట్స్ అనేవి సమ్ చేస్తే 10, వన్స్ ప్లేస్ డిజిట్స్ ఈక్వల్. సో, కాబట్టి ఈ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి 3 ఇంటూ 7 ఎంత 21. 21కి 7 యాడ్ చేస్తే 28. సో, నేను డైరెక్ట్‌గా చేసేస్తున్నాను. సో, స్పీడ్ మ్యాథ్స్‌లో మనకు మైండ్ ద్వారా అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో, 21 ప్లస్ 7 28. సో, 28 నేను ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ 7 ఇంటూ 7 ఎంత 49. సో, నేను ఇక్కడ 49 రాస్తున్నాను. సో, ఇదే దాని తాలూకా ఆన్సర్ అవుతుందన్నమాట. దట్స్ ఇట్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ టెన్స్ ప్లేస్‌లో ఉండి సమ్ చేస్తే 10, 9, 1. ఓకే. అలాగే వన్స్ ప్లేస్‌లో ఉండే డిజిట్స్ ఈక్వల్. కాబట్టి ఈ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిందేంటి ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఈక్వల్ డిజిట్స్. 9 ఇంటూ 1 9 ప్లస్ ఈక్వల్ డిజిట్ 2 11. సో, నేను ఇక్కడ 11 రాస్తున్నాను. నెక్స్ట్ ఈక్వల్ డిజిట్స్ ఏంటి? వన్స్ ప్లేస్ ఉన్నవి ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ 2 4. అయితే ఇక్కడ 4 రాయకూడదు. మనము ఎలా రాయాలంటే 2 డిజిట్స్ నొటేషన్ రాయాలి. సో, 2 డిజిట్స్ నొటేషన్ కాబట్టి 0, 4 అని రాస్తున్నాను. సో, 0, 4. సో, మనకిక్కడ 2 డిజిట్స్ నొటేషన్ అనేది రాసుకోవాలి. సో, ఇది మెయిన్. లేకపోతే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇది మీకు ఆన్సర్ అవుతుందన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ రెండో మోడల్. వన్స్ ప్లేస్ డిజిట్స్ సమ్ము 10 అయ్యి టెన్స్ ప్లేస్ డిజిట్స్ ఈక్వల్ అయితే అంటే టెన్స్ ప్లేస్ డిజిట్స్ ఇక్కడ ఇది చూడండి. టెన్స్ ప్లేస్ డిజిట్స్ ఈక్వల్ వన్స్ ప్లేస్ డిజిట్స్ సమ్ చేస్తే 10. సో, ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ ఈక్వల్ డిజిట్ ఇంటూ ఈక్వల్ డిజిట్ ప్లస్ 1. అంటే ఇక్కడ టెన్స్ ప్లేస్ డిజిట్స్ ఉన్నాయి కదా! దీనికి 1ని యాడ్ చేయాలి. 1 యాడ్ చేయి ఆ డిజిట్‌ను మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మనం రిమైనింగ్ డిజిట్స్ ప్రొడక్ట్ ఆఫ్ నాన్ ఈక్వల్ డిజిట్స్ రైట్ యాస్ 2 డిజిట్స్. సో, ఇక్కడ కూడా ఇప్పుడు నాన్ ఈక్వల్ డిజిట్స్ అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2, 8 ఉంది కదా! సో, 2 ఇంటూ 8 మనం మల్టిప్లై చేసి పక్కన రాసేస్తామన్నమాట. సో, చూద్దాం ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో, 62 ఇంటూ 68. సో, ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే ఇంకా టెన్స్ ప్లేస్ ఈక్వల్ వన్స్ ప్లేస్ సమ్ చేస్తే 10. కాబట్టి ఈ 6కి 1 యాడ్ చేయాలి. 7 అవుతుంది. సో, 6 ఇంటూ 7 చేయండి. 6 ఇంటూ 7 ఎంత 42. సో, నేను ఇక్కడ 42 రాస్తాను. నెక్స్ట్ 2, 8 నాన్ ఈక్వల్ డిజిట్‌ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 8 ఎంత 16. సో, 16 పక్కన రాసేయాలి. సో, ఇదే దాని తాలూకా ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 74 ఇంటూ 76. సో, ఇక్కడ టెన్స్ ప్లేస్ డిజిట్స్ ఈక్వల్ వన్స్ ప్లేస్ డిజిట్స్ సమ్ చేస్తే 10. సో, ఈ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. సో, ఇప్పుడు 7కి 1 యాడ్ చేయండి. 8. 7 8 ఎంత 56. సో, నేను ఇక్కడ 56 రాస్తున్నాను. నెక్స్ట్ నాన్ ఈక్వల్ డిజిట్స్ మల్టిప్లై చేయండి. 4, 6 24. సో, నేను ఇక్కడ 24 రాస్తున్నాను. సో, ఇదే దాని తాలూకా ఆన్సర్ అవుతుందన్నమాట. దట్స్ ఇట్. సో, మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.